ఆషాఢమాసం మొదలైంది. ఈరోజు మంగళవారం అయినప్పటికీ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నా. చాలా ధన్యవాదాలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మహిళలకు ఇస్తున్న గ్యారంటీల పైన ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నినాదం ప్రభుత్వానికి వినిపించేలాగా మీరు ఇక్కడ కనిపించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రోత్సహించిన, దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మా రాష్ట్ర మహిళా మోర్చా ప్రభారి, ఎక్స్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసమన్న గారికి, అలాగే జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 214 రోజులు పూర్తయినప్పటికీ వారు వచ్చిన తర్వాత అందరికీ కష్టాలే అయినాయి, కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకు కానీ ఇంతవరకు దానిపైన దృష్టి సారించని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఇంతమంది ప్రశ్నించడానికి వచ్చారు. వీళ్ళ పాలన ఎట్లా ఉందంటే పెనం నుంచి పొయ్యి మీద పడినట్టు అయింది. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలకి సమాధానం లేదు. ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 చెప్పారో ప్రతి ఆడబిడ్డకి ఇస్తానని ఏదైతే వాగ్దానం చేసి గద్దెనెక్కారో అది గాలిలోనే కలిసిపోయింది. ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నారు, అది ఉత్త గ్యాస్గానే మిగిలిపోయింది. 18 సంవత్సరాల నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ అన్నారు, అదే విద్యార్థినికి 5 లక్షల విద్యార్థి కార్డు అన్నారు. 5 లక్షల మాట దేవుడెరుగు, 5 రూపాయలకు కూడా దిక్కులేదు. ఇక్కడ 2000 నుంచి 4000 పెన్షన్ అన్నారు, అది కూడా అమలు కావట్లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే, కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో ఊర్లలో ఇంకా 4 బస్సులు నడవాల్సింది ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు, కానీ నిజంగా ప్రజల పట్ల, మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా పోయింది. గత ప్రభుత్వం అప్పుల కూర్పు పేరుస్తే ఈ ప్రభుత్వం హామీల కూర్పు పేరుస్తుంది. అధికారంలోకి వచ్చే వరకు అందరికీ అన్నీ అని, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్ని అని మాత్రమే ట్యాగ్లైన్ వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మహిళా మోర్చా నుంచి వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ మీరు పూర్తి చేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. మీకు మొన్నటి వరకు ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్కి. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మేము ధర్నా చేయబట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మహిళలు ఏమి చేస్తారో అని మీరు ఆలోచించే విధంగా మాకు మహిళా మోర్చా కార్యాచరణ ఉండబోతుంది. అలాగే అన్యాయాలకు, అక్రమాలకైతే మహిళల పైన, చిన్నపిల్లల పైన అయితే రోజుకి పేపర్ చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా మంత్రులు అయ్యుండి సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు కానీ ఇంతవరకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన కనీసం దాని గురించి రెస్పాండ్ అవ్వరు. కనీసం దానిపైన విచారణ జరపాలని కొంచెం కూడా ఆలోచన లేని మంత్రులు మా దగ్గర ఉన్నారు. పోయినసారి మీరే వాళ్ళని తిట్టడం జరిగింది, కానీ మీరు కూడా అదే చేస్తున్నారు. వీరికి మీకు డిఫరెన్స్ ఏముంది అంటే, మీ పాలన వచ్చిన తర్వాత మీరేదో మహిళలకు ఉద్ధరిస్తారని, మహిళలు 50% ఓట్ బ్యాంక్ ఉన్న మహిళలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే వీళ్ళని గాలికి వదిలేసి మీరు మాత్రం ఢిల్లీ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో
అవి వెంటనే నెరవేర్చని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రేపటి నాడు మీ ఇంటికి బయటికి వచ్చి మాకు సమాధానం చెప్పే విధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని ఈరోజు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. వెంటనే ముఖ్యమంత్రిగా హోంమంత్రికి కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మీ చేతిలో పెట్టుకున్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ చేతిలో. వెంటనే హోంమంత్రిగా మీరు చేయవలసింది మీరు చేస్తారా, లేదంటే ఆ పనిని కూడా మేమే చేసి చూపించే విధంగా మా మహిళా మోర్చా కదం దొక్కుతుందని ఈ సందర్భంగా మేము నీకు హెచ్చరిస్తున్నాను. రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మహిళల ఉగ్ర రూపం చూస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఏదైతే అమ్మవారికి బలిస్తామో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా బలిష్టపోతున్నామని మహిళా మోర్చా తరఫు నుంచి నేను చెప్తున్నాను.